అండి, నేను మీ విద్య. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కరెక్ట్గా కొలతలతో చెప్తాను. చాలా బాగుంటుంది. ఇది వేగరం కూడా అయిపోతుంది. రండి, దీనికోసం ఏమిటి కావాలో ఎలా చేస్తారో చెప్తాను. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చెప్తాను. ఇది ప్యాకెట్ దొరుకుతుంది. చాలామంది చేసుకుంటారు అందరూ, కానీ పర్ఫెక్ట్గా రాదు. అది ఎలా వస్తుందో నేను మీకు చెప్తాను. సరే, ఇది మెజర్మెంట్లో ఈ కప్పు నిండా వస్తుందండి. ఒక కప్పు పౌడర్ ఉన్నది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటాను అండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోని వాటర్ వేస్తున్నాను. అంటే 2 కప్పులు వాటర్ వేయాలి. 2 కప్పులు వాటర్కి 2 కప్పులు పంచదార. ఇది కలుపుకోవాలి. 2 కప్పులు వాటరు, 2 కప్పులు పంచదార. కరెక్ట్ మెజర్మెంట్ అది. ఇది మీరు ఏ కప్పుతో ఈ వాటర్ తీసుకుంటారో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. అప్పుడే దీనికి సిరప్ సరిగ్గా సరిపోతుందండి. కొంచెం ఉడుకు రావాలి. మరి పాకం పట్టక్కలేదు దీనికి. పంచదార కరిగిపోయి కొంచెం 2 నిమిషాలు పంచదార కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాలి అంతే. ఇదిగోటండి, అయిపోయింది. ఇది పాకం రావక్కర్లేదు, తీగ పాకం అక్కర్లేదండి. ఇలా పట్టుకొని కొంచెం ఇలా చేస్తే అంటుకోవాలి వేలికి. ఇదే దీని మెజర్మెంట్ అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పాకం కొంచెం ఎక్కువే చేసుకోవాలి, ఎందుకంటే గులాబ్ జామున్ ములగాలి కదా, తక్కువ చేయకూడదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారడానికి పక్కన పెట్టుకుంటాను. చూడండి, ఆ బౌల్ తీసుకున్నాను. అందులో ఈ కప్పు నిండా ఉంది కదా పౌడరు, ఇది వేస్తున్నాను. వేసి దీనికి 1/4 వాటర్ వేయాలి. ఎక్కువ వేయకూడదు. ఇంతేనండి. వాటరు వేస్తూ మెల్లిగా కలపాలి. ఎక్కువ వాటర్ వేసారంటే అది పల్చగా అయిపోతుంది. ఇలా లైట్గా కలపాలి చేత్తోని. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది నొక్కకూడదు, నొక్కు కలపకూడదు, లైట్గా కలపాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి, డో ఇలా తయారైంది కదా. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని, నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది రాసుకొని ఇలాగా ఉండలు చేసుకోవాలి. రౌండ్గా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి అండి. ఈ ప్యాకెట్లో నాకు 20 అయ్యాయి. 20 చేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను. మూకుడు పెట్టుకొని నూనె పెట్టుకున్నాను. చూడండి, నూనె సిమ్లో ఉండాలండి, గ్యాస్ హైలో ఉండకూడదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించకూడదు. వేయించారంటే లోపల పచ్చి ఉండిపోతుంది. కొంచెం కొంచెమే వేయాలండి, ఎక్కువ వేసేయకూడదు. ఇలా సిమ్లో పెట్టి మెల్లిగా వేయించాలి. ఇలా మధ్యన కలుపుతూ ఉండాలి. వేగరమే అయిపోతాయి, ఎక్కువ టైం పట్టవు దీనికి, కానీ ఇలా స్లోగా వేయించుకోవాలి. వేయించడానికి కొంచెం నూనె ఎక్కువే పెట్టాలి. అలాగే పాకం కూడా పంచదార తర్వాత వాటరు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ చేయకూడదు. ఎక్కువ తక్కువ చేశారంటే అది సరిగ్గా తీపి రాదు దానికి. ఇదిగోటండి, ఈ కలర్ వచ్చేసింది. చూసారా, ఈ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ఈ కలర్ రావాలి. ఇంతకన్నా ఎక్కువ ఎర్రగా చేసేయకూడదు. పాకంలోకి వెళ్ళిందంటే దాని మట్టుకి అదే ఎర్రగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటాను. సిమ్లోనే ఉంచండి, గుర్తుంచుకోండి. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. చూడండి, ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇది కూడా ఇప్పుడు తీసేసుకుంటాను. చూడండి, ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి కూడా తీసేసుకుంటాను. ఈ కలర్ రావాలండి, ఇది పర్ఫెక్ట్ కలర్ దీనికి.
ఇవి కరెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత మనం చేసుకుని పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 గంటలు అలా వదిలేయాలి. వదిలిన తర్వాత అది బాగా పాకం పీల్చేసి గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. చూడండి 4 గంటలు అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో కరిగిపోయినంత సాఫ్ట్గా ఉన్న గులాబ్ జాములు రెడీ అయిపోయండి. చూడండి, చూసారా ఎంత బాగున్నాయి. రసం కారుతూను రసం అంతా పీల్చేసుకుని లోపల వరకును. ఇది ఇప్పుడు నేను ప్లేట్లో తీసి చూపిస్తాను. చూడండి, ఇది కట్ చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో, సాఫ్ట్గా వస్తాయి. సరే, ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను డెకరేట్ చేసుకుంటాను. చూడండి, పిస్తా పెట్టుకుంటున్నాను. దీని మీద పిస్తా పెట్టే ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, పిస్తా పెట్టుకోండి, బాదాం పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. మనం కాజు ఏదైనా చిన్న ముక్క పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోటండి, మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.